BHAI భాయ్ సూర్యాబాయ్. ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతా నేను. అందరూ ఏమనుకుంటారంటే బాబు ఈయన మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువ, పెద్ద యాటిట్యూడ్ చూపిస్తాడు, గోల్డ్ వేసుకుంటున్నాడు, అది ఇది అనుకుంటారు. వచ్చేటప్పుడు లంగ్ వచ్చినాం, పోయేటప్పుడు లంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది, కొంతమంది ఆడవాళ్ళు మీరు రీల్ చూస్తుంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఏంటి మాకు బంగారం లేదు, ఈయన ఇంత బొంటి మీద అంత బంగారం వేసి తిరుగుతున్నాడు, మాకన్నా ఇస్తే మేము వడ్డానం వేసి చేయించుకుంటాం కదా అనుకుంటారు. ఇక అట్లా అనుకునే అమ్మాయిల గురించి నేనేం మాట్లాడలేను. నోట్లో మాట జారితే ఇజ్జత్ పోతుంది, చేతిలో ఆయుధం జారితే ప్రాణం పోతుంది. ఏంటన్న ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న, మీకు ఏమైనా బుక్స్ చదువుతారేంటి? అంటే ఏదైనా సరే ఏం చెప్పినా సరే మీ సెల్ఫ్ మీరు ఏది డప్పు కొట్టాలని అంటారు కదా, మంది మనమే కొట్టుకోవాలి బ్రదర్. చిన్న వయసులో ఉన్నప్పుడు అసలు మీరు ఏమవుదాం అనుకున్నారు, అసలు ఏంటి? 10 మందికి పనికొచ్చేలాగా ఉండాలని చెప్పి అనుకున్నా. ఒక్క సాంగ్ చెప్పండి మీకు ఇష్టమైంది. కాకులు దూరని కారడ ఉంటే, చీమలు దూరని చిట్టడ ఉంటే, అడవుల్లో ఆకులు ఉంటాయి, ఆకులు మూసే మేకలు ఉంటాయి, మేకను చంపే పులులు పుడతాయి. డైలీ ఇంటి దగ్గర కూడా గోల్డ్తోనే పడుకుంటారు. మీరు చాలా మంచి వ్యక్తిగా అన్ని అలా చెప్తున్నారు. నేను చెప్పానా బోర్డు పెట్టుకున్నానా? నేను మంచి వ్యక్తిని బోర్డు పెట్టుకొని తిరగట్లేగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ యాంకర్ సాయి కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే BHAI భాయ్ సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఈ పేరు అందరూ చాలామంది వినే ఉంటారు. గోల్డ్తో తిరుగుతూ ఉంటారు, చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈయనకి గోల్డ్ మ్యాన్ అంటే ఇష్టం ఉండదు, కానీ ఈయన మనసు బంగారం అని చాలామంది అని అంటారు. కానీ చాలామంది షో ఆఫ్ అని కూడా అంటున్నారు. అసలు ఈయన నిజంగానే బంగారమా లేదా షో ఆఫా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఆయన ఇలాంటి షో ఆఫ్ అనే వాళ్ళకి ఆయన మాటల్లో ఆయన సమాధానం ఏం చెప్తారో కూడా తెలుసుకుందాం. హలో సూర్యాబాయ్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ తమ్ముడు, బాగున్నా. అనే వాళ్ళు బాయ్ అంటే నాకు చాలా కష్టంగా ఉంది, అన్న అని పిలుస్తా అన్న. రైట్ తమ్ముడు, ఓకే అన్నానే పిలువు. ఓకే ఓకే అన్న, చెప్పండి మరి. అసలు సూర్యాబాయ్ అంటే అందరికి మీలో కోపం యాంగిలే తెలుసు అందరికి. నాకు మీలో ఫన్ చూడాలనుకుంటున్నా. నాకు ఒకటి, ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతా నేను. వాళ్ళకి మాత్రమే నేను కోపిష్టి. నేను చాలా ఫన్గా ఉంటా, చాలా నవ్వుతూ ఉంటా, నవ్విస్తూ ఉంటా. ఇలాంటి తత్వమే నా దగ్గర ఉంది. అదే కదా, నేను చూసినప్పుడైతే మీరు అంత అగ్రెసివ్ అని నాకు అనిపించలే మరి, అందుకే అన్న అని పిలిచాను అనమాట నేను. సో మీరు అందరూ ఏమనుకుంటారంటే బాబు ఈయన మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువ, పెద్ద యాటిట్యూడ్ చూపిస్తాడు, గోల్డ్ వేసుకుంటున్నాడు, అది ఇది అనుకుంటారు. కానీ మీరు అలా లేరు మరి, నాకు బయట చూస్తుంటే. మరి ఎందుకు యాటిట్యూడ్? 4 రోజుల కోసం వచ్చినాం, వచ్చేటప్పుడు లంగ్ వచ్చినాం, పోయేటప్పుడు లంగా వెళ్ళిపోతాం. ఎందుకు యాటిట్యూడ్? ఎందుకు అసూయ? ఎందుకు ద్వేషం? తమ్ముడు అన్న బాగున్నావు అంటే ఆ తమ్ముడు బాగున్నా, ఆనిముత్యాలే రాలిపోతాయా? అరిగిపోతామా? అరిగిపోం కదా. ఇంత ఉంటే నా అంత తోపు తురుములే అని చెప్పి తెగ చూపించేసుకుంటారు. మనం ఎంత ఉన్నా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాం. ఒదిగి ఉన్నాం కాబట్టి ఈరోజు మీరే అన్నారు, ఏందన్నా మీరు ఏ రిలేషన్ ఇట్లా వెళ్ళిపోతుంది అని చెప్పి. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాం కాబట్టి ఆ రీల్ వెళ్తుంది. మన మంచితనానికి లైక్లు వేస్తాయి. ఇక కొంతమంది అంటావా, అందరూ మనల్ని అభిమానించాలని రూల్ ఏం లేగా. కొంతమంది ఎవరైనా ఉంటారు నెగిటివ్గా, అది వాళ్ళ ఇష్టం. నవ్వేసుకుంటాను నేను అంతే అవన్నీ. ఇప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది, కొంతమంది ఆడవాళ్ళు మీరు రీల్ చూస్తుంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఏంటి మాకు బంగారం లేదు, ఈయన ఇంత బొంటి మీద అంత బంగారం వేసి తిరుగుతున్నాడు, మాకన్నా ఇస్తే మేము వడ్డానం వేసి చేయించుకుంటాం కదా అనుకుంటారు. ఇక అట్లా అనుకునే అమ్మాయిల గురించి నేనేం మాట్లాడలేను. అట్లా అనుకునే అమ్మాయిలే ఉన్నారు. అండ్ నిజాయితీగా ఉన్న అమ్మాయి అయితే గోల్డ్ని చూడదు, దేన్ని చూడదు. ఎంత మంచోడబ్బా, ఇలాంటి వ్యక్తి భర్తగా ఉంటే చాలా బాగుంటుంది, ఇలాంటి వ్యక్తి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా బాగుంటుంది అని అనుకునే వాళ్ళ అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఇండైరెక్ట్ గా చెప్తున్నారు బాగానే, అంతే కదా. అలాంటి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన సంతోషంలో బాధలో మన ప్రతి దాంట్లో మనకు తోడున్న అమ్మాయి ఉంటే ఆ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి అమ్మాయి గురించి, అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, అందరికి కాదు. గోల్డ్ ఏముంది బ్రదర్, మనిషే శాశ్వతం కాదు, గోల్డ్ ఏం శాశ్వతమా? ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. మనం ఇవాళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, మన చేతుల్లో లేదు. గోల్డ్ని మనం సంపాదించాం, డబ్బును మనం సంపాదించాం, మన బట్టని మనం సంపాదించుకున్నాం. కానీ మంచి మనసు, క్యారెక్టరు, నోట్లోంచి మాట అండ్ మిత్రులు అందరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది, నోటితో మాట్లాడేటప్పుడు
నోటితో వెళ్ళే మాట జాగ్రత్త, చేతిలో ఆయుధం జారితే జాగ్రత్త. నోట్లో మాట జారితే ఇజ్జత్ పోతుంది, చేతిలో ఆయుధం జారితే ప్రాణం పోతుంది. ఏంటన్న ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న మీకు? ఏమైనా బుక్స్ చదువుతారండి? లేదు, ఉన్నదే చెప్తున్నా నేను. మాట ఆయుధం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. అదే చాలా మోటివేషన్ గా మాట్లాడుతున్నారు. అంటే చాలా దెబ్బలు తినేసి ఉంటారు లైఫ్ లో. చాలా దెబ్బలు తిని 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 అబ్బో, అది ఏమంటారా, ఇనుమును కొలిమిలో పెట్టి కొట్టి 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 కత్తిలా ఎలా మారుతుందో, వాళ్ళు నన్ను ఎంత అలా చేస్తే ఇలా కత్తిలా మారా ఈరోజు. అదే అదే కొలిమిలో అంటే నేను ఎదుర్కొన్న ప్రతి ఒక్కటి కొలిమిలో ఇనుములాంటి నేను ఎంత అది చేస్తే అలా కత్తిలా మారా. అందుకే నా దుష్మన్లు అంటే నాకు చాలా ఇష్టం, చాలా లైక్. నాకు దుష్మన్లను లైక్ చేస్తుంటే ఎక్కువ నేను. ఎంత దుష్మన్లు ఉంటే అంత పేరు వచ్చినట్టు, ఎంత మన మీద ఈర్ష్యాభావాలు ఉంటే అంత పైకి ఎదిగినట్టు, ఎంతమంది మనకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే అంత హోదాలో ఉన్నట్టు. మీరు ఈ మాటలు బట్టి చూసి చాలా గొడవలు మీరు చూసారా, లేదా గొడవలు చూశాను, చేశాను. లేని దాన్ని కూడా నా మీద అంటగా అయితే దాన్ని కూడా ఫేస్ చేశాను నేను. చెప్పాను కదా, కొలిమిలో ఇనుము లాంటి కత్తిలా తయారయ్యా. షార్ప్ ఎట్లా ఉంటుంది, అన్నీ చూసి చేసి వచ్చిన కత్తి చాలా షార్ప్ ఉంటుంది. రెండో ఏట అవసరం లే, ఒక్కటే ఏటు, ఒకటే మాట, ఒక్కటే పోటు. అంటే మీరు చాలా మందికి ధమ్కీ ఇచ్చి ఉంటారు. మీకు ధమ్కీ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు డెఫినెట్ గా. నాకు ధమ్కీలు అయితే ఇప్పటిదాకా ఎవరు ఇయ్యలే బ్రదర్, నిజంగా చెప్తున్నా. నిజం చెప్పాలి, ఒకటి పైన దేవుడు ఉన్నాడు, నిజంగా చెప్తున్నా. నాకు ధమ్కీ ఇప్పటిదాకా ఇయ్యలే. ధమ్కీ ఇచ్చేంత మన తప్పు పని మనం ఏం చేస్తున్నాం? ధమ్కీ అంటే నేను సమాజానికి మంచి చేస్తున్నా అని చెప్పి ధమ్కీ ఇస్తావా? బలహీనుని వెనక బలవంతునిలాగా మాట్లాడుతున్నా అని చెప్పి ధమ్కీ ఇస్తావా? 10 మందికి అన్నం పెడుతున్నా అని చెప్పి ధమ్కీలు ఇస్తారా? ఇలాంటి వానికి ధమ్కీలు ఇస్తారా? ధమ్కీ ఇస్తే చూసుకుందాం, దానికి కూడా నేను సిద్ధం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. కానీ ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వలేదంటారు అసలు? నాకైతే ఎవ్వరు ధమ్కీ ఇవ్వలే బ్రదర్. ఇచ్చినా కూడా పెద్దగా పట్టించుకోను. ఎవడో పిచ్చినా కూడా ఏదో ఇచ్చుంటాలి అని చెప్పి లైట్ తీసుకుంటా. అసలు ఇప్పుడైతే సూర్యాబాయ్, మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు అసలు మీరు ఏమవుదాం అనుకున్నారు? అసలు ఏంటి అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు అంటే అప్పటి నుంచి కూడా నీ ఇది అవ్వాలి అది అవ్వాలని నాకు ఏం లేదు బ్రదర్. అంటే ఒక మంచి వ్యక్తిగా సమాజంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, 10 మంది వేలెత్తి చూయించకుండా, 10 మందికి పనికొచ్చేలాగా ఉండాలని చెప్పి అనుకున్న నా పేరెంట్స్ నన్ను అలానే పెంచారు. ఇంకొకటన్నా, ఇప్పుడు గోల్డ్తో ఉన్నారు కదా, అలాగా డైలీ ఇంటి దగ్గర కూడా గోల్డ్తోనే పడుకుంటారు? లేదన్నా, ఎందుకన్నా ఎప్పుడన్నా ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్పి వేసుకొచ్చా అన్న. అందరూ 10-15 వేసుకుంటారు చైన్లు, ఒకటే కదా అన్న వేసుకొచ్చా, ఒకటే చైన్ వేసుకొచ్చా, ఒకటే కళ్ళం వేసుకున్నా, నిండుగా కనిపిస్తుంది మాకు మాత్రం. అది అన్న గోల్డ్ అందరికి గోల్డ్ వేసుకుంటారన్న. గోల్డ్ సూటబుల్ కొంతమందికే అవుతుంది, కొంతమందికి మాత్రమే సూటబుల్ అవుతుంది. నాకు సూట్ అయింది, అందుకు నిండుగా కనిపిస్తున్నా. మీకు డ్రెస్సులు అనేవి చాలా ఉంటాయి, గోల్డ్ డిజైన్ అనేది చాలా ఉంటుంది. కానీ మనం ఎలాగైతే ఎంచుకుంటామో గోల్డ్ కూడా ఆ వ్యక్తిని ఎంచుకుంటుందంట. అరే ఈయన ఎంచుకుంటారా అని చెప్పి అది వచ్చి మనం వెళ్ళ ఉంటుందంట. గోల్డ్ నన్ను ఎంచుకుంది అంటే టోటల్ వర్త్ ఎంత ఉంటుంది అన్నది నార్మల్గా? ఇది ఒక 1/2 కిలో ఉంటుంది అంతే. అంటే మనీ పరంగా ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే ఒక 40 lakhs ఉంటుంది. 40 lakhs ఒంటి మీద వేసుకుని తిరుగుతున్నారన్న మీరు? ఇప్పుడున్న మేకింగ్ అవి ఇవన్నీ కలిపితే ఇప్పుడున్న ప్రకారం అయితే 35 to 40 lakhs మధ్యలో ఉంటుంది. అంటే ఏం లేదన్న, ఇప్పుడు ఇలాగ గోల్డ్తో తిరుగుతుంటే కొంచెం భయపడతారు నార్మల్గా. ఎందుకన్నా భయం? అంటే ఒక చైన్, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం మంది ఒక చైన్, ఇప్పుడు నేనున్నాను చైన్ 2 రింగులు పెట్టుకున్నాను, బయటికి ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు, అలా ఎందుకు అది ఇది అని ఉంటుంది కదా. కొంచెం మంది భయపడతారు నార్మల్గా, ఎవరన్నా తీసుకెళ్ళిపోతారు లేదా కిడ్నాప్ చేసేస్తారు అయ్యని ఉంటాయి కదా. అలాగా మీకు అలాంటి ఏమన్నా జరిగినాయి ఎప్పుడన్నా? అన్న ఒక చిన్న విషయము, ఎప్పుడైనా మనం చచ్చిపోవాలి కంపల్సరీ. ఏ రోజైనా మనం చావక తప్పదు. ఎవరికో భయపడి రేపు ఏదో జరుగుతుందని, ఎవడో వస్తాడని, తిడతాడని, కొడతాడని, దూషిస్తాడని, దెంగిపోతారని, అవన్నీ మనలో మనమే ఊహించుకుంటే ఎట్లా? మనలో మనమే ఎందుకు ఊహించుకోవాలి? అలా నెగిటివ్గా ఊహించుకునే బదులు పాజిటివ్గా ఊహించుకోవచ్చు కదా. నేను బయటికి వెళ్తా, నా దగ్గరికి ఎవరు వస్తారులే, వచ్చినప్పుడు చూసుకుందాంలే, నా దగ్గర ఎందుకు చేస్తారులే అని అలా పాజిటివ్గా కూడా ఆలోచించండి. మీలో మీరే ఎందుకు డిసైడ్ అయిపోతారు? ఏదో జరిగినట్టు, ఏదో అంటే కాకముందే అన్నీ అయిపోతాయని చెప్పి ఊహల్లో బతకండి. దేన్నైనా చేస్తేనే అనుభవం అంటారు, చూస్తేనే
అనుభవం అంటారు. మనము చూడకుండా చేయకుండా మనలో డిసైడ్ అయిపోయేదాన్ని మాత్రం మూర్ఖత్వం అని అంట. వెళ్ళి చూద్దాం, అక్కడ ఏమవుతుందో తెలుస్తుంది కదా మనకు. నువ్వు వెళ్ళకముందే అన్ని ఊహించేసుకుంటే ఎట్లా? ఊహల్లో బతకండి. అండ్ ఇంకోటి, మీ డైలీ లైఫ్ ఎట్లా ఉంటుంది నార్మల్గా? పొద్దున్న లేచి గోల్డ్ వేసుకుని బయటకు వెళ్ళమన్నా లేదా ఇంకేమన్నా? ఏం లేదన్నా, డైలీ లైఫ్ ఏం లేదు. ఓపెన్గా చెప్తున్నా, నాకంటూ పంచుకోవడానికి, ఉంచుకోవడానికి, ఊహించుకోవడానికి నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు. ఓకే. నా నాన్న తప్ప ఎవరు లేరు. ప్రేమించిన అమ్మ, ప్రేమగా చూసుకోవాల్సిన అమ్మ చనిపోయింది. అండ్ నాకు ప్రేమను పంచేవాళ్ళు కానీ, ప్రేమను ఇచ్చేవాళ్ళు కానీ నాకు ఈ సొసైటీలో ఇప్పటిదాకా నాకు అలాంటి వ్యక్తులు ఎవరూ నాకు కనిపించలేదు. ఎన్నో ఫేస్ చేసి వచ్చాను కాబట్టి ఈ మాట చెప్తున్నా. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు నా వెనక అనే ఆ ఊహను అందరూ వదిలేసుకోండి. మన వెనక ఎవ్వరూ ఉండరు. మన వెనక ఉండేది ఆ దేవుడు, మన గుండె ధైర్యం, మన మాట తప్ప మనకెవ్వరు ఉండరు భయ్యా. అందుకు దయచేసి చెప్తున్నా, ఎవరో ఉన్నారని చెప్పి ఊహల్లో బతకండి. నిన్ను నువ్వు నమ్ముకో, మీ అమ్మా నాన్నని నమ్ముకో, నీ వర్క్ను నమ్ముకో, నువ్వు చాలా పైకి వస్తావు. కానీ ఇంకోటన్నా కాకుండా ఇంకెవరినన్నా నువ్వు బిలీవ్ చేసావా సంకనాకిపోతావు. దేవుడు మరి చెప్పాను కదా, దేవుణ్ణి నమ్ముకో, ఇంట్లో తల్లిదండ్రిని నమ్ముకో తప్ప ఇంకో వ్యక్తిని అస్సలు నమ్ముకోవద్దు. అలా నమ్ముకుంటే సంకనాగిపోతాం అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నా కదా. మీరు ఏ దేవుడు నమ్ముతారు? నేనా? ఆ దేవుడు ఈ దేవుడు అని ఏం లేదన్నా. దేవుడు అంటే దేవుడు, దేవుళ్ళు పేర్లు వేరే ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే. ఓకే. కానీ బొట్టు పెట్టుకున్నారా? ఆంజనేయ స్వామి బొట్టు చెప్తున్నాను కదా, దేవుళ్ళు పేర్లు వేరే ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే. ఓకే. సృష్టికర్త ఒక్కడే, నడిపించేది ఒక్కడే. ఇదంతా అంత కర్త కర్మ క్రియ మొత్తం ఒక్కటే. మనం సపరేట్గా ఊహించుకుంటాం. మీరు ఒకరిని నమ్ముతారు, నేను ఒకరిని నమ్ముతా, ఇంకోరిని నమ్ముతారు. కానీ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ ఒక్కడే. వాళ్ళకు పెట్టే పేరు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు ఏ గోత్రము అని అడిగితే గోత్రాలు తెలియని వాళ్ళు దేవుని గోత్రం అని చెప్తారు. అంటే దేవుడు అంటే అందరికీ వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, శివుడు, కాలభైరవుడు, ఎల్లమ్మ తల్లి అని పేర్లు పెడతారు కదా. అందరూ ఒకటే, ఒకరిలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. అదే అన్న, అది కాదన్నా, మీరు ఇన్ని మంచి మాటలు చెప్తున్నారు కదా, జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా? నువ్వు చెప్పేవాళ్ళే సోది, ఇవన్నీ బోళ్ళన్నావు. కొంతమంది ఉంటారు నిజంగా, అందరూ మనకి యాక్సెప్ట్ చేయరు. నువ్వు సోది చెప్పేవాళ్ళే, నువ్వు అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? జనరల్గా చెప్పేవాళ్ళే సోది, ఇలాంటివి చాలా విన్నాము, వీడెవరు అది ఇది అని చెప్పి అని అంటారు కదా. వాళ్ళు లైఫ్లో ఏం పీకలేక సమాజానికి వాళ్ళు యూజ్ అవ్వరని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఏం పీకలేరని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ వల్ల ఏ ఒక్క మాట మంచి మాట కూడా రాదు. ఒకరి ఎదుగుదలనే తట్టుకోలేక, ఏం పీకలేక, ఏం చేయాలో తెలియక, అర్థం కాక ఇలాంటి మెసేజెస్ పెట్టే జాతి అది. అదొక కొత్త జాతి. దాన్ని కొత్త జాతి అన్నమాట. అది ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లే. ఒకటి, మంచి చెప్పితే మంచి అయితే గట్టిగా చెప్పు, చెడు అయితే చెవులో చెప్పు, కానీ రైటింగ్ రూపంలో పెట్టకు. నువ్వు అనుకుంటావు, ఒక వ్యక్తిని నువ్వు సంబోధిస్తావు, ఒక వ్యక్తిని తిడతావు. శ్రీరామచంద్రుడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడి అంతటి వాడే కంసునికి నచ్చలేదు. మనమెంత, నా ముందు నువ్వెంత, ఓ చిన్న రాయంత అనుకుంటారంట చాలామంది. నేను తోపు తురుము అది ఇది అని చెప్పి అనుకుంటే ఇంకొకడు వచ్చి అంటాడంట, రేయ్ అంటే నేను తోపు అనుకునేవానికి వాని దగ్గరికి వానికన్నా తోపుడు వచ్చి, నా ముందు నువ్వెంత, ఓ చిన్న రాయంత, నా పైన పెరిగేటి చెట్టు పుట్టలను చూడు, నా పైన పడి ఉన్న బండరాలను చూడు. అన్న క్వశ్చన్ అదే అన్న, మీరు ఇందాంచి నేను ఎవరికి భయపడినా, నన్ను భయపెట్టేవాడు ఎవరు లేడు అన్నారు. అంటే మీకన్నా తోపు ఇంకోడు ఉంటాడు ఎవడో అంటే అలాంటి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే నేను తోపు అని అనుకునే వాడికి మాత్రమే ఇది. మీరు అలా అనుకోరు. నేను తోపు అని నేను అనుకోవట్లేదు. నేను ఇది, నేను తప్పు చేయను, నేను తల ఉంచను. అలాంటప్పుడు నాకు భయం ఎందుకు?
నేను తోపుగానే అని నేను చెప్పుకోవట్లే, నేను ఇది బై. మ్మ్. అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. మ్మ్. ఒకరికి నచ్చుతాం, ఒకరికి నచ్చం. మ్మ్. ఎవరైతే ఈ పని పాట లేని బ్యాచ్, చెత్త బ్యాచ్ ఎవరు ఎదుగుదలను ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నేను. ఓకే ఓకే అన్న, కొంచెం ఫన్ యాంగిల్కి వెళ్దాం. ఇప్పుడు ఇంత తోపు మగాడు, ఇంతలా ఉన్న అబ్బాయిని వంచే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది. అలా మీ లైఫ్లో ఏ అమ్మాయి అని ఉందా? నా లైఫ్లో అయితే లేరన్నా, వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వరకు రాలేదు మీ దగ్గరికి. ఎవరు వచ్చారు కానీ నాకు నచ్చలేదు. మీరు ఎవరిని ఫాలో అవ్వలేదు అసలు ఇప్పుడు దాకా? అన్న ఎవరైనా ఫాలో అవుతుంది. తమ్ముడి దగ్గర అబద్ధం చెప్పకూడదు ఫస్ట్. తమ్ముడు, ఒక చిన్న విషయం చెప్తా. చెప్పండి. ఆల్రెడీ లైఫ్లో నేను ఓడిపోయి ఉన్నా. మ్మ్. ఫ్యామిలీ పరంగా, మ్మ్. రిలేటివ్స్ పరంగా, మ్మ్. సమాజ పరంగా, మ్మ్. డబ్బు పరంగా మ్మ్. ఓడిపోయి ప్రేమలను అన్నిటినీ అంటే ఎలా ఉంటుంది, అన్నిటినీ నడిపించేది డబ్బు. డబ్బును చూసి వచ్చేవాళ్ళు తప్ప, మ్మ్. బంగారాన్ని చూసి వచ్చేవాళ్ళు తప్ప, అంతస్తుల్ని చూసి వచ్చేవాళ్ళు తప్ప, మన వ్యక్తిత్వం నచ్చి, మనలో మంచితనం నచ్చి, ముక్కుసూటితత్వం నచ్చి వచ్చే అమ్మాయి రావాలి అంటే రాసిపెట్టి ఉండాలి. మ్మ్. అలా రాసిపెట్టిన రోజు, ఆ టైం వచ్చిన రోజు వెల్కమ్ ఇన్ మై లైఫ్ మ్మ్. అని నేను అనుకుంటా. దేవుడు ఎక్కడో ఒకటి రాసి పెట్టి ఉంటాడు. ఎందుకంటే ఒకసారి ఓడిపోయాను కాబట్టి అదే అదే మళ్ళీ నన్ను గెలిపించడానికి ఎవరో ఒకరు వస్తారని గట్టిగా నమ్ముతున్నా. కాదన్న, అలా రావాలన్నా మీరు మెడలో ఈ గోల్డ్, ఆ ఉంగరాల, కడియాల, గడ్డం అన్నీ చూసి అమ్మోయిన మరి మీరు బయట అలా ఉండరు. నాకు ఇప్పుడు చూశాను కాబట్టి చాలా ఫన్ ఉన్నారు. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, బాబోయ్ ఎందుకు ఇంతో మనం మాట్లాడడం చాలా భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారేమో. ఒక్కసారి టీ షర్ట్, షార్ట్ లేకపోతే నీట్గా వేసుకుని రబ్బర్ బాయ్లో రెడీ అయితే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఎంతమంది వస్తారు మీ వెనకాల చూడండి. బియర్డ్ అన్నీ అసలు మామూలుగా హీరో మెటీరియల్ మీరు అసలు. ఎవరో బ్రదర్ వస్తారనో మ్మ్. రారనో మ్మ్. వేరే వాళ్ళ కోసం మన క్యారెక్టర్ని, మన ఆశల్ని, మన ఆశయాన్ని, ఓకే. మనల్ని మనం చంపుకోవాల్సిన అవసరం లేదు. మ్మ్. రావాలనుకున్న వాళ్ళు మ్మ్. రావాల్సినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు. దేవుడు వాళ్ళని పంపిస్తాడు. నేను గట్టిగా నమ్ముతా. ఎవరి కోసమో మన అభిప్రాయాల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మ్మ్. ఎవరి కోసమో మనం తగ్గాల్సిన అవసరం లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా, వెళ్ళిపోవడమే. డైలాగ్ ఎలా చెప్తున్నారండి? అంటే ఏంటి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారండి ఈ డైలాగ్? ప్రాక్టీస్ ఏం లేదు బ్రదర్. నేను కొలిమిలో కత్తి లాంటి వాడిని, చాలా పదును ఎక్కా. ఓకే. పదును ఎక్కిన దాకా ఇంకా ఎన్ని చెప్పక్కర్లేదు. దెబ్బలు తిని 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 ఇంకా మాటల కత్తిగా మారా. అదే నా ఆవేదన, నా బాధ అన్నీ అలా వచ్చేస్తున్నాయి అంతే. ఓకే. మీకేంటి మీ ఎంజాయ్మెంట్, మీ హ్యాబిట్స్ ఏంటి? మామూలుగా మీరు ఎంటర్టైన్ అవ్వడానికి సినిమాలు ఎక్కువ చూస్తారా? సినిమాలు ఏం చూడన్నా, ఒకటి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో క్లోజ్గా మాట్లాడటము, ఎవరు లేనప్పుడు సాంగ్స్ వినడం. ఓకే. సాంగ్స్ వినుకుంటూ జర అలా గడిపేస్తుంటా. అన్నీ నాకు అంటే ఒక సెంటిమెంట్ సాంగ్స్, సాడ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో చాలా మీనింగ్స్ ఉంటాయి. ఓకే. మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి చెప్పండి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇవన్నీ. ఒక్క సాంగ్ చెప్పండి మీకు ఇష్టమైంది. నిజం సినిమాలో మహేష్ బాబు నిజం. ఓకే. మహేష్ బాబు నిజం ఉంది కదా, ఆ మూవీలో సాంగ్ అంటే ఇష్టం. చందమామ రావే అనే సాంగ్ చాలా ఇష్టం. వాయిస్ కూడా బాగుంది ఇది. ఇంకోటి ఇది అన్న పాడండి ఫస్ట్ 2 లైన్స్. అదొకటి. కాకులు దూరని కారడ ఉంటే, చీమలు దూరని చిట్టడ ఉంటే, అడవుల్లో ఆకులు ఉంటాయి, ఆకులు మూసే మేకలు ఉంటాయి, మేకను చంపే పులులు పుడతాయి, పులిలే బొబ్బులు అవుతాయో నిజం నిజం నిజం. నైస్. ఆ పాట చాలా బాగుంటది. ఓకే. అది చాలా ఇష్టం. మీలో సింగర్ కూడా దాగి ఉన్నాడు అయితే. తీయట్లు ఎవరు బయటికి ఈ యాంగిల్. చాలా ఆ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే రిపీట్ మళ్ళీ ఒకసారి పాడతా. సినిమా ఎక్కువ ఫేవరెట్ హీరో అంటే నాకు ఒక పేరు వినిపించింది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే హీరో పరంగా కాకుండా వ్యక్తిగతంగా పవన్ అన్న అంటే నాకు ఇష్టం. ఓకే. ఓటమిని చూశాడు, గెలుపుని చూశాడు, సక్సెస్ని చూశాడు, మంచి చూశాడు, చెడు చూశాడు. ఓటమిని కూడా భరించి, ఓటమిని కూడా గెలుపుగా ఎలా మార్చుకోవాలో ఒక పవన్ అన్నకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అతన్ని విమర్శించారు, తిట్టారు, ఏదేదో చేశాడు, ఏదేదో అయింది, పొలిటికల్గా ఫ్యామిలీ మధ్యలో తీసుకొచ్చాడు, ఓపిక పట్టాడు, తల దించుకొని ఆ తలను ఎలా ఎత్తాలి, గెలుపును కూడా విజయాన్ని ఇంటి మెట్టు దాకా ఎలా తీసుకురావాలి అన్న ఘనత నేర్పించిన వ్యక్తి ఎవరన్నా అంటే పవనిజం, పవన్ కళ్యాణ్ అన్న.
పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం. మ్మ్. నేను ఎవరికి నేను వీళ్ళకి ఫ్యాన్ అని ఎప్పుడు నేను అనుకోను. నాకు నేనే ఫ్యాన్. అండ్ ఇంకోటి విన్నాను, మీరు చాలామందికి సాయం చేస్తారని చెప్పి. అది ఎస్ఎన్ఎస్ ఉంది కదా మీకు ఆర్గనైజేషన్, దాని గురించి ఏమైనా చెప్తారా మీరు? మీరు చెయ్యలేనిది నేను చేస్తున్నా, వీలైతే ఆశీర్వదించండి, వీలైతే గుడ్ లక్ అని చెప్పండి, వెరీ గుడ్ అని చెప్పండి. కానీ ఒక వ్యక్తి హెల్ప్ చేస్తుంటే ఎలా చేస్తున్నాడు అన్నది పక్కన పెట్టేసి హెల్ప్ చేస్తున్నాడు కదా అని చెప్పి పాజిటివ్గా మీరు థింక్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఎన్నో బర్త్డే చేసుకుంటారు, ఎన్నో పార్టీస్ చేసుకుంటారు, పనికిరాని డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అదే మీరు పనికిరాని మందు తాగి గుట్కాలు తిని వేస్ట్ ఆఫ్ టైం చేసుకొని అండ్ డ్రగ్స్ తీసుకొని వేస్ట్ చేసే బదులు అదే డబ్బులతో ఒక 10 మందికి హెల్ప్ చేసి చూడండి. ఆ కిక్ ఎట్లుంటుంది తెలుసా? ఆ రోజు ఒక కొండ నెత్తినంత ధైర్యంగా ఉంటుంది, మనకు పెద్ద అండ ఉన్నట్టు ఉంటుంది, దేవుని అండ మీకు ఉంటుంది. ఇలాంటి సమాజాన్ని కోరుకుంటాను నేను. ఇలాంటి వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం. పని పాట లేక వెనక నుంచి ఇవన్నీ రూమర్స్ ఏదో ఈర్ష్యా భావాలతో ఉంటారు కదా, వాళ్ళు 4 రోజులు ఎక్కువ బతకవచ్చు, అందరు చచ్చిపోవాల్సిన వాళ్ళమే. ఒక రోజు వెనక ముందు అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే మీరు మాటలు 4 రోజుల భాగవతానికి ఇవన్నీ మాటలు నిజంగా చాలా బాగున్నాయి. కానీ నిజంగా మీరు ఫాలో అవుతారు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ? సరే, నేను ఫాలో అవుతా అని చెప్పి నేను అనుకుంటున్నా. ఫాలో అవుతారా అని మీరు అడిగారు. మీరు నన్ను ఫాలో అవ్వండి, నేను ఫాలో అవుతానా కాదా అని మీకు తెలుస్తుంది. నేను ఇందాక చెప్పా, బరిలోకి దిగక ముందే ఓటమిని అన్నిటినీ ఊహించుకోకూడదు. బరిలోకి దిగితేనే తెలుస్తుంది మన గెలుస్తామా గెలవమా. క్రికెట్కి వెళ్ళాలనుకోండి, మనం ఇంట్లోనే ఓడిపోతామేమో, బాల్ తగులుతుందేమో, పరువు పోతుందేమో అన్నీ మనమే ఊహించుకుంటే ఎలా? గ్రౌండ్కి వెళ్ళాలి, బ్యాటింగ్గా బౌలింగ్గా చూడాలి, ఇంకా మనం ఆడాలి, అన్నీ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు ఏందో తెలుస్తుంది. మనం ఈయనే ఉండి అన్నీ అనుకుంటే అయిపోవు. అన్న ఇన్ని చెప్తున్నారు కదా, మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు మీకు? మూవీస్ అంటే కూడా, యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ కదా మీకు? యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏం లేదు, మనకు వచ్చిన ఏదన్నా మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడమే అంతే. అంతకుమించి ఏం నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏదన్నా సరే మిత్రమా, మనకు తమ్ముడు లైఫ్లో ఎన్నో వస్తుంటాయి, చేదు జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు, మంచి చెడి, మనకు పనిచ్చేటోళ్ళు, మనల్ని ఎదిరించేటోళ్ళు, మనకు దుష్మన్లు, మన మీద కౌంటర్లు వేసేటోళ్ళు, మనల్ని బ్యాడ్గా స్ప్రెడ్ చేసేటోళ్ళు, ట్రోల్స్ చేసేటోళ్ళు అన్నీ వస్తుంటే మన లైఫ్లో అన్నిటినీ ఎదుర్కొంటూ వెళ్ళిపోవడమే జీవితం. అంతే, దేని గురించి ఆలోచించొద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు. మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డామా లేదా అనేది మాత్రమే చూస్తారు ఎవరైనా. మనం కిందికి పడిపోతుంటే పడిపోయారా అంటారు. అలా మనం కిందికి పడిపోయినా సరే పడిపోయినట్టు ఎవరికి చూపించొద్దు. మన దగ్గర ఏది లేదన్న రోజు ఏ ఒక్క నా కొడుకు రాడు. గట్టిగా నిలబడదాం, ఎదుర్కొందాం. మీకు ఎప్పుడైనా అనిపించింది అన్న, చాలా ఎక్కువ మాట్లాడేసాను నేను, ఇలా ఓవర్గా మాట్లాడినట్టు మీకేమైనా అనిపించింది? నాకు అనిపించలే బాబు భయ్య, ఎంత మీరు అంటే ఆపోజిట్ పర్సన్ బట్టే. ఇప్పుడు ఒక అద్దం ఉంటుంది, నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, తిడితే తిడుతుంది. నీ అద్దం లాంటి మిత్రమా, ఎలా చూస్తే అలా కనిపిస్తా, ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తా. అది ఇంక ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదనుకుంటా. ఈ పోస్టర్లో ఇలా చూస్తుంటే వెంకటేష్ సినిమా ఉంటుంది కదా, జయం మన దగ్గర, ఆ గెటప్ గుర్తు వస్తుంది నాకు. వాళ్ళ గెటప్లు ఎందుకు గుర్తు భయ్యా? ఇది నా సింబల్, నేను ఇట్లా ఉన్నా, వాళ్ళతో వెళ్తూ నన్ను పోల్చకండి అన్న. ఎందుకంటే అన్న వెంకటేష్ అన్న స్టైల్ వెంకటేష్ అన్నది, మన స్టైలు మంది. అండ్ ధన్యవాదాలు, ఆ సినిమాలో అతనితో పొగిడారు. అండ్ ఎవరో కోసమో ఎవరో అలా అవ్వాలని లేదు, నేను ఇలానే ఒకరితో పోలిక మనకు వద్దు. సో నేను ఆ క్వశ్చన్ ఎందుకన్నానంటే, సో హీరోలో ఆ గెటప్లో కనిపించారని ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మాంటీ ప్రొడక్షన్స్ 2015 నుంచి అది జరుగుతుంది కదా, ఆ రీసెంట్గా మిస్ ఇండియాతో గార్జియస్లో వాళ్ళు 2nd ప్లేస్లో ఉన్నారు మిస్ ఇండియాతో. సో అలాంటి వాళ్ళతో మీరు టైఅప్ అయ్యి ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ కూడా స్టార్ట్ చేసి ఒక పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు కదా. సో అలాంటి మూవీలో మీరు హీరోగా లీడ్ క్యారెక్టర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా 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 గొప్పగా, అండ్ ఆ సంస్థలో నన్ను ఎంచుకున్నందుకు చాలా హ్యాపీగా, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. షూటింగ్ జరుగుతుంది, ప్రాసెస్లో ఉందా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు? లేదు, స్టార్ట్ అవుతుంది, ఇంకో 2 monthsలో స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఇంకేంటన్నా మరి అందులో హీరోయిన్ ఏమైనా సెలెక్ట్ చేశారు, ఇంకా సెలెక్ట్ చేయలేదా? చేసాము, చెప్తాం.
నచ్చారా నచ్చలేదా మీకు మీ పక్కన నాకు నచ్చాల్సిన అవసరం లేదు బ్రదర్. ఆ. ఆ అమ్మాయికి యాక్టింగ్ వస్తే చాలు, ఓకే జనాలకు నచ్చితే చాలు, జనాల్ని మెప్పిస్తే చాలు. మనల్ని మెప్పించాల్సిన అవసరం లేదు, మనతో ఫ్రీగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఒక జాబు, మన వర్క్ మనం కరెక్ట్ చేసామా వెళ్ళిపోయామా అంతే. చాలా నిజంగా ఎలా చెప్తున్నారంటే చాలా మంచిగా చెప్తున్నారు, కానీ నేను ఫాలో అయితే తెలుస్తుంది మీరు నిజంగా చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అన్న సంగతి మాత్రం. అవ్వండి. అండ్ అలాగే ఇంకోటి ఆ గోల్డ్ చూస్తున్నాను నేను దాని నుంచి, అది ఎప్పుడు మీరే ఇన్ని ఇంటర్వ్యూలు చూసినా సరే మీ మెల్లోనే ఉంటుంది. యాంకర్కి ఎవరు అసలు ఒకసారి నాది కాబట్టి నా మెల్లో ఉంటది. అవును, నా దాన్ని నేను వేసుకోకపోతే నీకెందుకు ఇస్తా బ్రదర్? ఒక్కసారి మాకు ఇస్తే మేము వేసుకుని వద్దు బ్రదర్, అట్లా వేసుకోవద్దు. ఎందుకన్నా ఎందుకంటే మన మెడలో ఉన్నది మీ మెల్లోకి వస్తే నా లక్ష్మి నీ దగ్గరకు వస్తుందంట. అది ఎవరు చెప్పారన్నా? ఇట్లానే తెలిసింది, విన్నాను. అండ్ ఇంకోటి మీరు ఈ రింగ్స్ చూశాను, అది పచ్చ సంథింగ్, అదే జాతకం రింగ్లా లేకపోతే నార్మల్, అవి కూడా ఫాలో అవుతారా మీరు? అవేవి నేను ఫాలో అవ్వను బ్రదర్. నేను ఒక్కటే, మనం మంచి చేసుకుంటూ పోతే దేవుడు మనకు మంచి చేస్తాడు అనే నినాదాన్ని గుర్తించి మనసులో పెట్టుకొని వెళ్ళిపోతా అంతే. నేను ఏ జాతకాలని నమ్మను, ఏ మనిషిని నమ్మను, దేన్ని నమ్మను. పిల్లడ్డం వచ్చింది, హస్బెండ్ చనిపోయిన ఆమె ఎదురొచ్చింది, ఇది వచ్చిందా, ఏది నమ్మ. అది ఆ రోజు మనకు జరిగేది ఉంటే పక్కా జరుగుతుంది, అంటే ఏదైనా అయ్యేది ఉంటే పక్కా అవుతుంది. ఓకే, నెగిటివ్గానే ఎందుకు ఆలోచించాలి? పిల్లడ్డం వస్తే మంచిది కూడా అనుకోవచ్చుగా, చెడుగానే ఎందుకు అనుకోవాలి? మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా మంది సాయం చేస్తున్నారు కదా, మీరు ఇలా ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్తే మా ఫ్రెండ్ ఒక ఆయన నేను మాట్లాడతా ఒకసారి అని చెప్పాడు అనమాట. ఒకసారి ఆయనకి ఫోన్ కల్పించిస్తా, ఒకసారి మాట్లాడండి. మామూలుగా మీరు ఏం మాట్లాడమంటారు? ఫైనాన్షియల్గా ఏదో క్రైసిస్లో ఉన్నారంట, సో మీరు ఏమన్నా చెప్తారా, ఆయన ఏం చెప్తారో మీరు ఒకసారి. సరే కల్పండి. ఎందుకంటే మీరు చాలా 10 మందికి సాయం చేసే వ్యక్తి. హలో కార్తీక్, అదే అన్న స్టూడియోకి వచ్చాడు ఇవాళ సూర్యాబాయ్. ఓకే సూర్య అన్న. ఓకే ఓకే. నువ్వు చెప్పావు మొన్న సూసైడ్ చేసుకుంటాను అది ఇది అన్నావు నువ్వు. అవునా అన్న, కొద్దిగా చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఒక్కసారి నువ్వు అన్నతో మాట్లాడు. హలో బ్రదర్. హలో, హాయ్ అన్న, సూర్య అన్న. హాయ్ కార్తీక్, బాగున్నావమ్మా? కొద్దిగా ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాను. సరే నేను అడిగిన బాగున్నావా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? సార్ ప్రజెంట్ అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నా అన్న. సరే, ఇందాక బ్రదర్ ఒక మాట అన్నాడు, సూసైడ్ చేసుకుంటా అది ఏదో అని. అవునవును. ఎందుకు అలా సూసైడ్ చేసుకోవాలి అని ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అంటే అప్పులు ఎక్కువైపోయినాయి అన్న, కొద్దిగా కట్టలేకపోతున్నాను. మరి చేసేటప్పుడు తెలియదా ఇలాంటివన్నీ ఉంటాయని? చేశాను కానీ కొన్ని తీర్చాను, ఇంకా కొన్ని తీర్చలేకపోయాను. కొద్దిగా హెల్త్ బాలకి కూడా ఇష్యూ అయిపోయింది, అదొక ప్రాబ్లం వల్ల. సరే, ఒక చిన్న విషయం చెప్తున్నా నేను. నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ 28 అన్న. 28 ఇయర్స్. ఇంకా నువ్వు 72 ఇయర్స్ బతకాలి. 72 ఇయర్స్లో సరే నువ్వు అప్పులు చేసావు. ఎంత అప్పు ఉంది? ఒక 2 lakhs ఉంది అన్న ప్రజెంట్. అంటే నీ ప్రాణం ఖరీదు ఒక 2 లక్షలేనా? అంటే అదొక్కటే కాదన్న, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా. అవును, ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి, ఇంకా ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించాలి. కానీ 2 లక్షల కోసం చనిపోతా అంటావా? అసలు నువ్వు నా ముందు ఉంటే ఒక చెంపదెబ్బ కొట్టేటోని నేను. ఎందుకంటే మన ప్రాణం ఖరీదు 2 లక్షలా? ఎన్ని కోట్లు ఇచ్చినా మన ప్రాణానికి వెల కట్టలేము. అమ్మా నాన్న ఎంత కష్టపడి మనల్ని, ఆమె ఇంకో పునర్జన్మ మనల్ని జన్మనివ్వాలంటే ఇంతమంది అమ్మా నాన్నని వదిలేసి ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల కోసం ప్రాణాలు తీసుకుంటారు ఎవరైనా? ఇది మూర్ఖత్వం. తీసుకుందామని ఏం అనుకోలేదు, జస్ట్ అట్లా థాట్స్ లో అట్లా వస్తున్నాయి అంత. సరే, నీకు అప్పులు ఉన్నాయి కాబట్టి నేను నీ అప్పులు తీర్చే అంత దానకరుణని నేనైతే కాదు. కానీ ఎందుకంటే నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నీకు ఇన్కమ్ సోర్స్ లేదు కదా. నువ్వు నన్ను పర్సనల్గా మీట్ అవ్వు, నీకు పని ఇస్తా. నేను పని ఇచ్చి నీకు డబ్బులు ఇస్తా. ఆ డబ్బులతో నీ అప్పుని నేను తీర్చు. నేను కాదు, ఏ లైవ్లో ఉన్నా నేను ఇలానే మాట్లాడతా, ముక్కుసూటిగా మాట్లాడతా. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ప్రాణాలు పోతే మళ్ళీ వస్తాయా? నిన్ను పైనుంచి తిట్టుకుంటారు, అరే వాడేం మనిషిరా, అప్పులు చేసి అప్పులు ముంచేసి చచ్చిపోయింది, ఆడొక మనిషి అని చెప్పి నిన్ను తిట్టుకుంటారు, నీ ఇంట్లో పేరెంట్స్ కూడా తిట్టుకుంటారు. అలాంటి ఆలోచనను నువ్వు రానియకు. నీకు అప్పు ఉంది కదా, నేను పని ఇస్తా, నువ్వు పని చేసి పైసలు తీర్చుకో, అప్పుల మిలువు, నీ పనికి తగ్గట్టు నేను డబ్బులు ఇచ్చి అప్పులు నేను తీరుస్తా. నాకు ఎందుకంటే నీలాంటి వ్యక్తులు అంటే నాకు అస్సలు నచ్చరు. డబ్బులు వస్తుంటే పోతుంటే ప్రాణం మాత్రం
మన అది సహజంగా పోవాలి కానీ మనం బలవంతంగా పోకూడదు. మీరు ఏదో సాయం చేస్తారని ఆయన కాల్ చేశారు, మరి మీరేం చేయరా మరి? నేను చెప్తున్నాను కదా బ్రదర్, నా సాయం కావాలంటే నువ్వు ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు జొమాటోలో చేస్తాను. ఎన్ని పైసలు సంపాదిస్తావు నువ్వు? రోజుకి ఒక 500-600 అట్లా వస్తాయి. అంటే నెలకు ఒక 15,000. అంతే అన్న. సరే, నేను 25,000 జీతం ఇస్తా నీకు. అన్న ఓకే. నీకు ఎవరైతే అప్పు ఉందో వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్కి తీసుకున్నావా? దేనికి తీసుకున్నావు పైసలు? ఇంట్రెస్టే తీసుకున్నాను. ఇంట్రెస్ట్ కదా, నువ్వు ఇంట్రెస్ట్ ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని నా దగ్గరికి తీసుకురా, నీ వాళ్ళతో మాట్లాడతా నేను, సరేనా? ఎందుకంటే నీ డబ్బులు ఇచ్చేసేంత దానకరుణ్ణి అయితే నేను కాదు. నీకు పని ఇచ్చి ఇప్పుడు నువ్వు జొమాటో కొడుతున్నావు కదా, 500 సంపాదిస్తున్నావు కదా, నీకు రోజుకి 1000 రూపాయల పని నేను చూపిస్తా. ఓకే 1000 రూపాయల పని చూపిస్తా, పని చేయి, నీ అప్పులు తీర్చేసేయి. ఓకే అన్న. నీకు ఈ ధైర్యం మాత్రమే నేను ఇవ్వగలను. ఓకే ఓకే. ఎందుకంటే నీ కాళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. అన్నీ మంచిగా ఉండి ఇవన్నీ లేని వాళ్ళు ఇంకెలా? అన్నీ మంచిగా ఉండి నువ్వే ఇలా ఉంటే ఇవన్నీ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకెలా? అవునవునా అన్న. నన్ను కలువు ఒకసారి, ఓకేనా? ఓకే అన్న. థ్యాంక్ యూ. ఓకే, ఎలా అయితే మా ఫ్రెండ్కి మంచి మోటివేషన్ ఇచ్చారు. ఉన్న వాస్తవం బ్రదర్, ఉన్న వాస్తవం. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ బాగున్నాయి మనకు, సో అన్నీ మంచిగా ఉండి ఇలా ఎట్లా? నిజంగా 25,000 జాబ్ ఇస్తారా మా ఫ్రెండ్కి? ఇస్తానో ఏనో తర్వాత విషయం, అతను వచ్చి కలిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అతను రాగానే చెంపకు దెంగతా ఫస్ట్. అలా అంటే ఈ సొసైటీలో ఎంతమందికి ఎన్ని లక్షల అప్పులు ఉన్నాయి? అందరు చచ్చిపోతున్నారా? అలాంటి డిసిషన్ తీసుకుంటున్నారా? 28 ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ ఇంత వాని మీద ఆశలు పెట్టుకొని వాడు దేనికి చేసిండో అప్పు నాకు తెలియాలి, అంత దానికి ముందు నాకు తెలియాలి. తెలిసిన తర్వాత వానికి ఇస్తా, పక్క జాబ్ ఇస్తా. ఇవన్నీ మీ మాటలు చూస్తుంటే నాకు మీకు పాలిటిక్స్కి వచ్చే ఉద్దేశం కూడా ఏమైనా ఉందా? దాని గురించి ఇలా మాట్లాడుతున్నారు ఏమన్నా? పాలిటిక్స్ ఏంది బ్రదర్? పాలిటిక్స్ నీకు ఒక విషయం తెలుసా? మనం ఎప్పుడు మన డెస్టినీ మనల్ని ఎలా డిసైడ్ చేస్తుందో మనకు తెలియదు. వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఇలానే పాలిటిక్స్కి వెళ్ళాలైతే ఉంది కాదు బ్రదర్. మనం వెళ్ళే జర్నీలో ఎప్పుడు మనం ఎటు వెళ్తామో, ఎప్పుడు ఈ జర్నీ ఎక్కడ తీసుకెళ్తుందో మనకు తెలియదు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. మనం చెప్పాల్సిన అవసరం లే, చేసి చూపిద్దాం ఏదైనా సరే. మూవీస్లోకి వెళ్తున్నారు కదా, సో మూవీ ఇండస్ట్రీలో మీకు ఏమైనా సర్కిల్ ఉందా? అంటే ఇలా సెలబ్రిటీస్ ఏమైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తెలుసు, కానీ వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యేంత పరిచయం ఎవరితో లేదు. సూర్యాబాయ్ అందరికీ తెలుసు, తెలిసినంత మాత్రాన అన్నీ చేయలేం కదా. ఇది ఎలా ఉందంటే మాట్లాడితే సూర్యాబాయ్ మిమ్మల్ని మీరు ఎలివేట్ మీరు ప్రతి మాటలో ఎలా ఉందంటే నాకేమనిపించింది అంటే ఇంటర్వ్యూ ప్రాపర్గా మొత్తం అన్నింటిలో మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. ఇంటర్వ్యూ మొత్తం ట్రై చేయడం ఏంది బొక్క? ట్రై చేయడం ఏంటి చెప్పు? ఏంటి ట్రై చేసేది? మీరు అడుగుతున్నారు, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా. అంటే ఏదైనా సరే ఏం చెప్పినా సరే మీ సెల్ఫ్ మీరు ఇది డప్పు కొట్టాను అంటారు కదా, మంది మనమే కొట్టుకోవాలి బ్రదర్. కానీ నీకు ఇప్పుడు నువ్వు కూడా జలసీగా ఫీల్ అవుతున్నావా? నీకు కూడా గుద్ద కాలుతుందా? జలసీ ఫీల్ అవుతున్నావా? గుద్ద కాలుతుందా నీకు కూడా? మరి ఎట్లా అంటావు? మరి నీకెందుకు కాలుతుంది? మరి నన్ను నేను ఎలివేట్ చేసుకున్నట్టు నీకు ఏది అనిపించింది? నేను 10 మందికి నేను ఏం చెప్తున్నా? నేను మోటివేషన్ వర్డ్స్ చెప్తున్నా, నా వల్ల 10 మంది నేర్చుకోవాలని చెప్తున్నా. నీకు గుద్ద కాలుతుందేమో చెప్పు, నేను లేచిపోతా. మరి మరి ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? నువ్వు నన్ను నేను ఎందుకు ఎలివేట్ చేసుకుంటున్నా? ఆల్రెడీ నేను ఎట్లా అనిపిస్తాయి బ్రదర్ నీకు? చాలా ఇంటర్వ్యూలు చూసినా సరే నాకు అలాగే. ఊకో ఏం పిలుస్తున్నావు? నాకు తెలిసి నీ ఇప్పటిదాకానే అన్నా, ఈ జలసీ ఫీల్ అయ్యే వ్యక్తుల్లో నువ్వు కూడా ఉన్నట్టున్నావు. మిమ్మల్ని చూసి నాకెందుకు మరి నేనేం తప్పు మాట్లాడినా? అంటే ఒక జనాల పాయింట్ ఆఫ్ వ్యూ చూసి జనాల పాయింట్ ఆఫ్ చూసి నువ్వు కూడా జనాల్లాగా ఆలోచిస్తున్నావా? లంగోన్ లాగా ఆలోచిస్తున్నావా? మరి ఏంటంటే మీకు తెలియాలి ఫస్ట్. మీరు ఏం తెలియాలి తమ్ముడు? నువ్వు అడిగిన దానికి నేను కరెక్ట్ సమాధానం చెప్తున్నా. నేను ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని మంచి పొగిడే వాళ్ళని తీసుకుంటే అది తప్పు, అది నెగిటివ్ కూడా తీసుకోవాలి మీరు. నాకు ఇది అనిపించిందో అలా కాదు తమ్ముడు, జనాలు అనుకుంటారు అదే మీరు చెప్పొచ్చు. నేను ఇంతకు ముందే నేను చెప్పేసా, మనల్ని అందరూ ఇష్టపడాలని రూల్ లేదు. కొంతమంది మనం ద్వేషిస్తారు, కొంతమంది ప్రేమిస్తారు. చెప్పానా లేదా? ఇంతకు ముందే 2-3 టైమ్స్ నేను చెప్పా. మళ్ళీ నువ్వు వాళ్ళలాగా ఆలోచించాలి కదా, నాకు నచ్చలేదు. ఎందుకన్నానండి ఆ పాయింట్, మీరు ప్రతి ఇంటర్వ్యూ నేను చూశాను, మీ ప్రాపర్ అన్ని ఇంటర్వ్యూలు చూసినప్పుడు మీరు ఏంటంటే ఏ సమాధానం చెప్పినా సరే మీరు చాలా మంచి వ్యక్తిగా అన్ని అలా చెప్తున్నారు. నేను చెప్పానా? బోర్డు పెట్టుకున్నానా? నేను మంచి వ్యక్తిని బోర్డు పెట్టుకొని తిరగట్లేగా, జనాలు గుర్తిస్తారు. నేను అదే అంటున్నా, కొంతమంది మిమ్మల్ని బంగారం అంటున్నారు. ఒంటి మీద బంగారం మీకు ఇష్టం లేకపోయినా సరే మీరు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు, నాకు బంగారం అంటే ఇష్టం లేదు కానీ కొన్ని కారణాల వల్ల వేసుకుంటున్నానని చెప్పి. కానీ నేనేమన్నా ఇంట్రోలో మనిషి బంగారం అని చాలా మంది అంటున్నారు, కానీ కొంతమంది షో ఆఫ్ అని కూడా అంటున్నారు. అనుకోని చెత్త నా కొడుకులు ఎన్నో అంటారు, వేసిన కొడుకులు ఎవరో ఏదో అన్నారని చెప్పి మన తీరు మార్చుకోవాలనా?
ఏ లఫ్డ్ కానీ తెచ్చి పెడతాడా? ఎవరైనా తెచ్చి పెడతాడా? ఓ పూట అన్నం పెడతాడా? హెల్త్ బాగాలేకపోతే వచ్చి జ్యూస్ ఇస్తాడా? ఏ లఫ్డ్ నా కొడుకు కూడా ఎవ్వరు సలహా ఏం చేయడు. ఓకే, మనం దర్జాగా ఉండాలి, మనకు నచ్చినట్టు మనం బతకాలి. ఎవడో మనల్ని ఇష్టపడకపోని ఏదన్నా అనుకోని ఓకే, జాంటా भी फर्क नहीं गिरता मेरे को, నైస్, जो करने का है कर लेंदो. బాగా చెప్పారు. అంతే కదా. అంతే. మన తిండి మనం తింటూ, మన బట్ట మనం కంటూ కట్టుకుంటూ, మన సంపాదన మనం సంపాదించుకుంటూ వేరే వానికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. వీలైతే మంచి 4 మోటివేషన్ వర్స్ చెప్తా, తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే బొక్క మీ ఇబ్బందులు మీరు పడతారు. అంటే సారీ తమ్ముడు, నీ మీద సీరియస్ అయ్యా, ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళగా అడిగేసరికి. నేను ఎందుకంటే అడిగేది ఏంటంటే ఒకటి, point నువ్వు ఇంతసేపు నువ్వు నాతో కూర్చున్న నువ్వే నన్ను అలా అడగడం నాకు నచ్చలే. నేను తప్పుగా మాట్లాడా? చూడండి, ఇంతసేపు కూర్చున్నా నాకే అలా అనిపించిందంటే, నాకు అలా అనిపించడం అంటే ఇప్పుడు చుట్టూ మిమ్మల్ని నేను దగ్గరగా చూశాను కాబట్టి నేను అడగాలని అడిగా. చుట్టూ జనాలు ఏమనుకుంటారు, జస్ట్ రీల్స్ లో చూస్తారు మిమ్మల్ని చూసి, వాళ్ళకి ఎన్ని డౌట్స్ ఉంటాయి, అది క్లియర్ అవ్వాలి కదా. ఒక చిన్న మాట, కొంతమంది ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు స్క్రిప్టెడ్ గా పెట్టుకుంటారు. నువ్వు నన్ను వచ్చినప్పటి నుంచి అన్నా ఇది అడుగుతా అది అవుతా అది ఇది అని అన్నావు. ఏ ఒక్కటన్నా నువ్వు అనుకున్నది అడిగావా? నన్ను నాకు ఏదైనా అది అడిగావు. స్క్రిప్టెడ్ ఏది కూడా లేదు. నేను ఆ మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తా, నిజంగా చెప్తా. నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లే, వేరే వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్లే, ఇంకోసారి నా ఇంటర్వ్యూకి వెళ్ళకపోయినా పర్లే. ఎందుకంటే నేను నీకు బానిసను కాదు, నువ్వు నాకు బానిసవు కాదు. నేను నీ దగ్గర జాబ్ చేయట్లే, నువ్వు నా దగ్గర జాబ్ చేయట్లే. నేను నీకు ఒక పూట తిండి పెట్టట్లే, నువ్వు నాకు ఒక పూట తిండి పెట్టట్లే. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు, నాకు నచ్చినట్టు నేను ఉంటా. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాది. ఎవరికి మనం సమాధానం చెప్పక్కర్లేదు. మన మనసాక్షి చెప్పుకుంటే చాలు. ఏ ఒక్క నా కొడుక్కి మనం సమాధానం చెప్పాలే. మంచోళ్ళకి మంచి చేయి, వీలైతే ఓకే చేస్తే మంచి చేయి, చేయకపోతే అన్ని మూసుకొని కూర్చో, లేకపోతే చచ్చిపో, అంతే. సో మీరు వాళ్ళకి అలా సమాధానం చెప్తున్నారు అంతే. ఓకే, డన్. అండ్ అలాగే మీరు ఇలాగా సినిమా కూడా తీస్తున్నారు కాబట్టి ఇంకా పెద్ద హీరో అయ్యి మళ్ళీ మాకు ఇంటర్వ్యూకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్.